అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం। మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్। కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల గౌరవ ఎంపీపీ, గౌరవ వైస్ ఎంపీపీ, గౌరవ జెడ్పీటీసీ, గౌరవ ఎంపీటీసీల పదవీ విరమణ కాలం పూర్తయిన సందర్భంగా వారికి ఘనంగా పదవీ విరమణ ఆత్మీయ సన్మానాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి స్థానిక గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని నుస్లాపూర్ ఇంద్రనగర్ గౌరవ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి గారు తెలియడం జరిగింది। ఈ సందర్భంగా ఈ సమావేశంలో గౌరవ ఎంపీడీఓ, గౌరవ స్పెషల్ ఆఫీసర్ తదితర అధికారులు పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది। అటు దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి। తిమ్మాపూర్ మండల ఎంపీటీసీల పదవీ విరమణ కార్యక్రమం, ఆత్మీయ సన్మాన కార్యక్రమం నుస్లాపూర్ ఇంద్రనగర్ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి గారు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు మానకొండూరు గౌరవ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, మంత్రివర్యులు రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ గారు, స్వాగత ఉపన్యాసం చేసి సభా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుచున్నాం। పదవీ విరమణ కార్యక్రమం ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గౌరవ అధ్యక్షులు గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవ ఎంపీటీసీ గారులకు, వచ్చినటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అధికారులకు, అనధికారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 4/7/2019 నుండి ఈ రోజు వరకు 5 సంవత్సరాలు గౌరవ సభ్యులు వారి యొక్క పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని మండల పరిషత్ తరఫున ఏర్పాటు చేయడమైనది। ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను। గౌరవ వైస్ ఎంపీపీ గారు వీరారెడ్డి గారు వేదిక మీద రావాల్సిందిగా నమస్కారం। ముఖ్యంగా ఈనాటి మన మండల ప్రజా పరిషత్ తిమ్మాపూర్కు సంబంధించి గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు కేతిరెడ్డి వెంకటారెడ్డి గారు, అదేవిధంగా మరుసటి రోజు శైలజా మేడం గారు జెడ్పీటీసీ గారు కూడా వారి 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా వారికి గా మనం ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకున్నాం। ఇటువంటి సన్మాన కార్యక్రమాలను చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీ సభ్యుల అధ్యక్షులకు, సర్పంచ్ గారి, ఇతర మండల స్థాయి అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా, ఇంజనీరింగ్ విభాగం అధికారులకు అందరికీ ముందుగా నా నమస్కారం। అదేవిధంగా అందరికీ స్వాగతం। గౌరవ మేడం ఎంపీపీ గారు గత 5 సంవత్సరాలుగా, అదేవిధంగా గౌరవ జెడ్పీటీసీ గారు గత 5 సంవత్సరాలుగా తిమ్మాపూర్ మండలంలో ఎంపీపీగా, జెడ్పీటీసీగా తమదైన శైలిలో పరిపాలన చేసి ఈ మండలాన్ని అభివృద్ధి పరంలో ముందుంచడానికి ఎంతో విశేషమైన కృషి చేశారు। వారు చేసిన కృషి ఇక్కడ ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ అధికారులందరికీ కూడా తెలుసు। ఎవరైతే మనం ఈరోజు సన్మానం చేయాలనుకుని సన్మానించడానికి ఇక్కడికి ఇచ్చేసినామో వారి గురించి మీకు వారితో ఉన్న మమైకమైన అనుభవాన్ని, ఆనందాన్ని మీరు ఇక్కడ ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। కొత్త తిరుపతి రెడ్డి గారు, నుస్లాపూర్ ఇంద్రనగర్ ఎంపీ। నమస్కారం। మేము
ఎంపీటీసీగా గెలిచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల పరిషత్ ఆఫీస్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు జడ్పీసీ గారికి, మా ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి మరియు అధికారులందరికీ, నాతోటి ఎంపీడీసీ సభ్యులందరికీ, పత్రికా సోదరులందరికీ ముందుగా నేను ఉస్లాపూర్ ఇంద్రనగర్ గ్రామ ఓటర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి మాకు ఓట్లు వేస్తేనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఉస్లాపూర్ ఇంద్రనగర్ గ్రామ ఓటర్లందరికీ నా వెన్నంటుండి నన్ను అత్యధిక మేరకు గెలిపించిన నా గ్రామాలకు ధన్యవాదాలు. అలాగే ఈ 5 సంవత్సరాలు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మండలంలో ఉన్న అధికారులు మాకు మంచి సపోర్టుగా ఉండి, ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మా వెన్నట్టుండి 5 సంవత్సరాలు విజయవంతంగా మా పదవి పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసుకోవడానికి గడిచిపోయినాయి, ఇంకా కూడా మాకు లేదు. డిక్లేర్ చేశాక 5 సంవత్సరాలు ఉందని మాకే జ్ఞాపకం లేదు. అందుకని కానీ ఈ అధికారులందరికీ, పత్రికా సోదరులకు మరియు నాతోటి ఇప్పుడే సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. తిమ్మాపూర్ ఎంపీటీసీ వేల్పుల మమత గారు. ప్రజాప్రతినిధులకు నా యొక్క నమస్కారం. గత 5 సంవత్సరాలుగా మండలంలోని అభివృద్ధికి సహకరించి రాష్ట్రంలోని ఉత్తమ మండలంగా తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్ మండలంలో అవార్డు ఎంపికై ఢిల్లీలోని అవార్డు తీసుకొని మండల స్థాయికి మన గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం. ఉప్పాల కనకయ్య గారు. ఎంపీపీ దేవేంద్ర గారు, శైలజ, మల్లాపూర్ ఎంపీటీసీ, మన డిప్యూటీ గారు, అదేవిధంగా ఎంపీ గారు, ఎస్ఎంపీ గారు, అన్ని శాఖల అందరికీ నమస్కారం. మన ఉన్నట్టుగా ప్రతి ఊళ్ళో మన్నేపల్లి, మల్లాపూర్, కోర్లపల్లి ఈ 3 గ్రామాలకు వాళ్ళందరికీ పేరు పేరున ఈ గద్దెలు పెట్టి మైక్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నమస్కారం. అదేవిధంగా ఇంకొక చిన్న ఏమనుకోకుండా చెప్తాను. 3 సార్లు మా కొడుకు శ్రీకాంత్ వ్యక్తి బాపుని ఎంబడి ఉన్నా అని 3 సార్లు గెలిపించుడు, చనిపోయాడు. దానికి నేను ఎంబడి ఉన్న బాపు అని చనిపోయాడు. అదేవిధంగా ఊళ్ళో అభివృద్ధి మనకి ఏదైతే అవార్డు వచ్చిందో మన ఎంపీ గారు ఫుల్ సపోర్టు, ఎంపీ గారు ఫుల్ సపోర్ట్ తోటి మనకు అవార్డు వచ్చింది, ఢిల్లీ పోయి తీసుకొచ్చారు. కాబట్టి అదేవిధంగా మన సర్పంచుల సహకారం వాళ్ళ ఫుల్ సపోర్ట్ ఉన్నది. పాలసం గ్రామాలలో అభివృద్ధి పనులకు ముందుబడి వాళ్ళ అభివృద్ధి పనులు వాళ్ళు చేస్తున్నారు, మన ఎంపీసీల పనులు మనం చేస్తున్నాం. అందుకొరకే మనకు వాళ్ళ మనస్ఫూర్తిగా అప్పుడు కరోనా వైరస్ తోటి వాళ్ళు 2 సంవత్సరాలని 10 రకాల అడిగిపోయింది. ఒక 6 నెలలు మన చెప్పారు, 2 సంవత్సరాలు అడిగిపోయింది. ఆడికైనా వాళ్ళు మనస్ఫూర్తిగా గ్రామాలను అభివృద్ధి చేసినందుకు మనకి అవార్డు వచ్చింది. కాబట్టి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా 4/7/2019 నుండి 3/7/2024 వరకు
పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి ఎంపీపీ గారి కానీ జెడ్పీసీ కానీ నాతోటి ఎంపీటీసీలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రత్యేక మీడియా మిత్రులకు కానీ ఇతర వచ్చిన ప్రజలకు కానీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎంపీడీఓ గారు కానీ వైస్ చైర్మన్ కానీ ఆఫీసర్లు కానీ మండల పరిషత్ ఆఫీసర్లకు కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మాకు నీళ్ళు అంటే పెద్ద మన మంత్రాలు కానీ చేయంత మా ఉంటుంది. 6 గ్రామాల ప్రజలకు ప్రత్యేకంగా మరి నమస్కరించి నమస్కారం చేస్తున్నాను. నాకు పెద్ద మనసుతోటి 6 అంటే ఒక వారం కావాలంటే ఒక ఆడ ఉంటుంది. నాకు 6 గ్రామాల ప్రజలు సహకరించి బాధ్యతతో కల్పించినందుకు నాకు ఈ స్టేజ్ మీద ఉంటూ రైతులతో మాట్లాడాలని కల్పించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఎదురు నిర్వహించిన ఆఫీసర్లు కానీ మా మండల ఆఫీసర్లు కానీ నాకు ఇచ్చిన రోజులలో ప్రతి ఒక్క ఓటు 6 ఓట్లకు ప్రత్యేకంగా ఒక్కొక్క ఓటు పని చేసుకుంటూ ఆఫీసర్లు కానీ మా ప్రజాప్రతినిధులుగా నిలుగులతో కానీ అందరికీ నమస్కరించుకుంటూ ఎవరితో ఓటు లేకుండా కూడా అందరికీ చేరుడు ఆనందం ఉంది. నేను పని పూర్తి చేసుకొని ఈరోజు 10 నెలల కోరుతున్నాను. ఇది మన కరీంనగర్ కాన్గొండ రూరల్ మండలం అందరూ కృషి చేసి జాతీయ స్థాయిలో కూడా అవార్డు వచ్చిందంటే కృషిగా పనిచేసిండ్రు. ఎంపీపీ గారు కానీ జడ్పీసీ గారు కానీ వాళ్ళ ప్రత్యేక శ్రద్ధతో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ చేయడంతో దేశంలోనే మనకు ఒక గుర్తింపు వచ్చింది. అటువంటి దాన్ని ఎన్నుకున్నటువంటి ఇండిపెండెంట్ కూడా పల్లెటూరు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం మా యొక్క ఎంపీటీసీ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరియు గౌరవ ఎంపీటీసీ గారికి మరియు మండల స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి అలాగే తిమ్మాపూర్ మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. 5 సంవత్సరాల క్రితం ప్రజల ఆశీర్వాదంతో మేమందరం ఎన్నుకోవడం జరిగింది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దాదాపు మండల స్థాయిలో ప్రతి సమస్యను గ్రామంలో ఉన్న సమస్యలను మండల స్థాయికి తీసుకురావాలని మీ యొక్క చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. దానికి ఎంపీపీ గారు ఎంతో ఓర్పుతో నేర్పుతో చాలా చక్కగా మాకు సహకరించడం జరిగింది. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో ఓర్పుగా అధికారులు కావచ్చు మరియు గౌరవ ఎంపీపీ గారు కావచ్చు ఎంపీడీఓ గారు కావచ్చు సంబంధిత అధికారులు ఎవరైనా కావచ్చు ఎంతో ఓర్పు కొద్ది మీరు తెలిసి తెలియక ఏదన్నా అంటే ఒక మాట స్లిప్ అయినా కూడా పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి మా ప్రతిని స్వీకరించిన మీ అందరికీ ముఖ్యంగా అంటే అధికారి స్థాయి గ్రామ స్థాయి అధికారులు కావచ్చు మండల స్థాయి అధికారులు కావచ్చు డివిజన్ స్థాయి అధికారులు కావచ్చు మీ అందరికి నిజంగా పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీరు ఇచ్చిన సహాయ సహకారాలతో ఈరోజు మా గ్రామాలలో మాకు మంచి పేరు వచ్చింది. మాకు సాధ్యమైనంత వరకు మేము ప్రజలకు సేవ చేసే అదృష్టం వచ్చింది. దాంట్లో మీరు కూడా భాగస్వామ్యానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కూడా సార్. మీరు కూడా అంటే నా మట్టుకు మీరు చేసిన సహాయాలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. నాకు ఈ 5 ఏళ్ళు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరూ ఏఈపీఆర్ గారు కావచ్చు ఆర్డబ్ల్యూసీ గారు కావచ్చు మిషన్ గారు కావచ్చు అంటే ప్రతి ఒక్క శాఖ ప్రతి ఒక్కరు మీరు సహకరిస్తుంది. మా గ్రామాలలో మంచి పేరుందని నేను భవిష్యత్తులో కూడా మీరు పోటీ స్థాయిలో స్థాయికి ఎదిగినాక మీ అందరి సహకారాలతోనే అలాగే నా తోటి ఎంపీటీసీలు కూడా నాకు పూర్తి సహకారం అందించారు. మీ అందరికీ మహిళా ఎంపీటీసీలకు మరియు నా సహచార ఎంపీటీసీలకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు. మేడం నిజంగా మీరు చాలా సపోర్ట్ చేసారు. మీకు ఒక సామాన్య వ్యక్తులు కూడా మనం ప్రజలకి సేవ చేయొచ్చు, ఏదో విధంగా మనం ప్రజలకి సహాయం చేయొచ్చు. ఇప్పుడు రాజకీయంలో ఉన్నంత మాత్రం చేస్తాం లేకపోతే లేదు అనేది లేదు. ఆల్రెడీ మనం అలవాటు పడతాం ప్రజలకు సేవ చేయడం. వాస్తవానికి మనం పదవి వచ్చినా రాకుండా ప్రజలకు మాత్రం మనం సేవ చేస్తాం. అది మాత్రం నేను 100% చెప్తున్నా. సో నెక్స్ట్ రిజర్వేషన్ వచ్చినా రాకుండా మాత్రం నిరుత్సాహపడకండి. ఇప్పుడు మనం పదవి ఉంది అని రీయూనియన్ అయినాం, మళ్ళీ పదవి లేదని చెప్పి జస్ట్ కలుస్తే ఏదో ముఖం ఇట్లా తిప్పుకోవడం అలా కాకుండా అందరం ఎప్పుడులాగా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఎంపీపీ వనితా దేవేందర్ రెడ్డి గారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ముఖ్యంగా దేవన్న గారు తినని మాత్రం పంపించేవాళ్ళు కాదు, తన చేతితోనే వడ్డించి తినేలా కౌండి పంపించేవారు.
పంపించేవాళ్ళు. అలాగే శైలజక్క గారు కూడా చాలా కొద్ది అనుబంధం ఉన్నా కూడా లైక్ కలిసిన కొద్ది సమయంలో కూడా మంచిగా మాట్లాడి లైక్ ఎలా ఉంది ఏంటి అని లైక్ సమస్య తెలుసుకునేది అక్కగారు. వీరన్న గారు కూడా మంచిగా లైక్ చెల్లాలనుకుంటూ లైక్ మంచిగా ఒక తిమ్మాపూర్ మండల వైస్ ఎంపీపీ వీరారెడ్డి గారు. తిమ్మాపూర్ మండల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు ఎంపీపీ వనితా దేవేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు జెడ్పీటీసీ ఇంకోట శైలజ జితేందర్ రెడ్డి గారికి, మండల స్పెషల్ ఆఫీసర్ గారికి, మండల ఎంపీఓ గారికి, వేదికపై ఉన్న మండల అధికారులకు, నా తోటి ఎంపీసీ తిరుపతి గారికి, కనకన్న గారికి, రమేష్ గారికి, కోపం సభ్యులు సానిధ్యం గారికి, తిమ్మాపూర్ మన్నాపూర్ కనకన్న గారికి, సంపదన్న గారికి, బాగా ఎంపీసీలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మండల అధికారులకు, రేణుకుంట గ్రామ ప్రజలకు, నన్ను ఎన్నుకున్నటువంటి రేణుకుంట గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క పేరు పేరున నమస్కారాలు. మేము మండలంలో దాదాపుగా 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పీరియడే అయింది. దాదాపుగా 2 సంవత్సరాలు కోరుకుని కలుసుకోకుండా మా ఈ పీరియడ్లో మాకు అదొక దురదృష్టం. చాలా మంది ఒక 3 సంవత్సరాలు ఉండే అందరూ మండల ఆఫీసర్లు, మండల ఏ గారు కానీ, ఎంపీఓ గారు కానీ, డాక్టర్ కానీ, మన ఈసీఎస్ వాళ్ళు కానీ, ఐకేపీ వాళ్ళు కానీ అందరూ సహకరించి మా టీంకు అందరూ సహకరించి అందరూ సహకరించడం అవసరంగా భావిస్తున్నాం. ఎందుకంటే గత మండల పరిషత్ వెంటనే స్టార్ట్ అయిన నుండి ఇక ముందు కూడా దాదాపు ఈ అవార్డు రావాలని అనుకుంటున్నా. మా పీరియడ్ రావాలని మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ఇంతకన్నా ఫస్ట్ అవార్డు రావడానికి సహకరించాలని వచ్చేవాళ్ళు కానీ, ఆఫీసర్లు కానీ దేశంలో 2 అయింది. మనం ఫస్ట్ రావడానికి సహకరించాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే మా ఎంపీటీసీలు ఏ పార్టీ కాకుండా సొంత అన్నదమ్ముల లెక్క అక్కల లెక్కనే మేము భావించుకుంటూ ఈ 5 సంవత్సరాలు ఆరోగ్య సంతోషంతో గడిచిపోయిందని మేము భావించుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే మండల ఆఫీసర్లు నాకైతే దాదాపుగా సులభమైన కానీ, ఎంపీఓ గారు కానీ, మా ఇంతకుముందు ఉన్న ఎంపీఓ గారు కానీ, ఎంపీఓ కిరణ్ కానీ, ముఖ్యంగా మమత ఏ పెన్షన్ తీసుకొచ్చినా వచ్చేది 5 నిమిషాలు ఆదాయం చెప్తున్నాడు. నా ఊరు ప్రజలు నా వలన అభివృద్ధి విషయంలో కొంచెం నాకు బాధకరమైన విషయమే. ఎందుకంటే నాకు కొంచెం ఆ ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఎలాంటి బాధ కలగలేదు ఈ 5 సంవత్సరాల. ఇదొకటే నా అదృష్టాన్ని భావిస్తున్నా. మండంపల్లి తాజా మాజీ సర్పంచ్ సభాధ్యక్షులు గారు, వనితా దేవేంద్ర రెడ్డి గారికి, ఎంపీఓ గారికి, వైస్ ఎంపీ గారికి, జడ్పీటీసీ గారికి ఈరోజు పదవి విరమణ అంటే 5 రోజులు పూర్తయి మళ్ళీ ఇంకో పదవి పోవాలని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీగా మరియు ఎంపీగా జడ్పీటీసీగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమానికి హాజరైన పాత్రికేయ మిత్రులు, అధికారులు, మండలానికి సంబంధించిన మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ తిమ్మాపూర్ మండలంలో నేనైతే రెండోసారి ఒకసారి ఎంపీటీసీ, ఈసారి సర్పంచ్, ఒకసారి సివిల్ డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇది మాత్రం ఇంతకుముందు మన ఎంపీ సార్ చెప్పినట్టుగా ఇంకా కొంతమంది వక్తలు మాట్లాడినట్టుగా ఈ యొక్క సర్పంచ్లకు కానీ, అధికారులకు కానీ, పాత్రికేయ మిత్రులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ఎంపీటీసీ జడ్పీటీసీ కానీ, కోఆపరేషన్ మెంబర్లకు కానీ, ఉప సర్పంచ్లకు కానీ ఈ మండలంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇంతకుముందు అందరిగా ఢిల్లీ స్థాయి ఒక పేరు రావడం జరిగింది. ఎందుకంటే గ్రామాలలో అంగన్వాడీ టీచర్లు కావచ్చు, సీఎం కావచ్చు, పీఎస్ఎం కావచ్చు, బిఎల్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కృషి ఎత్తులో భాగంగా మరి ఎంపీడీ గారు, మరి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, వైస్ ఎంపీపీ గారు, మా ఎంపీ వాళ్ళైతే ప్రతి రోజు ఒక 20-25 రోజులు నిద్ర లేకుండా అవార్డుకు పనిచేయడం అయితే చాలా మర్చిపోయే విషయం.
దానికి తోడు సీనియర్ మన నాయకులు యొక్క సహకరించే అందరూ కూడా, ఎందుకంటే మా సర్పంచ్ దగ్గర చిన్న బాగుంది, మేము చేసినాం కానీ మాకు ఇంకా ముట్టడి దేవుడికి జరిగిన. కానీ ఎంపీ పక్కన అయితే మరి జడ్పీసీ గారు, ఎంపీపీ గారు మాకైతే మండలంలో జనరల్ వల్ల కానీ ఏ సమస్యల మీద ఎంత మాట్లాడిన సమస్య మా శత్రువు కానీ వ్యక్తులు మాత్రం శత్రువులు కాకుండా మాట్లాడుకుని మండలానికి పేరు తెచ్చినట్టుగా మేము అక్కడ భావించుకుంటున్నాం. దీనిలో మరి మా ఎంపీటీసీలు అందరూ సహకరించారు. ముందు రాబోయే కాలంలో వేదిక వాళ్ళు మరి ఎంపీటీసీలు సర్పంచులు కూడా మరి పదవులు అనుకున్న ముఖ్యంగా తెలియదు కాబట్టి వచ్చే ఉన్నతమైన పదవులు తీసుకొని మండలం కోసం మర్చిపోకుండా ఎప్పుడైనా ఎక్కడ ఉంటాం కాబట్టి మన గ్రామాన్ని మన మండలాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకొక ముందు పోవడానికి దేవుడు ఆరోగ్యాలు ఉండడానికి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికపైన పెద్దలందరికీ జయని కృతజ్ఞతలు. చివరిసారి కలుసుకున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అలాగే మనకు ఓట్లేసి గెలిపించిన తిమ్మాపూర్ మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంపీటీసీలు కానీ నేను కానీ 5 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు ఎంపీటీసీలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఎంపీటీసీ పదవీ కాలం అయిపోయింది, కానీ మీకు సేవ చేసే కాలం ఇంకా ఉంది. ఎవరు మీ దగ్గరికి అన్న అక్క అని వచ్చినా మీకు సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలు తీర్చుతారని అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు మీరు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంపీటీసీలకు నేను కోరుకుంటున్నాను. అలాగే కేతిరెడ్డి వనితా దేవేంద్ర రెడ్డి గారు, తిమ్మాపూర్ ఎంపీపీ. ఈనాటి ఆత్మీయ సమ్మేళనానికి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మొట్టమొదటి ఎంపీఓ గారికి ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన జడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీ గారికి, ఎంపీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీఓ గారికి, మా గౌరవనీయులు, మా ఎంపీ సభ్యులకు, అలాగే వివిధ శాఖల నుంచి వచ్చిన మండల అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్స్, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నేను మహాత్మానగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు నేను తిమ్మాపూర్ వద్దగా మహాత్మానగర్ నన్ను నిలబెట్టి వన్ సైడ్ వారు నడిపించి నన్ను గెలిపించిన ప్రజలు వాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాజకీయం అనేది అందరికీ రాదు అవకాశం. ప్రజల సేవ, రాజకీయ నాయకుడు అంటే ఒక ప్రజలకు సేవ చేసే నాయకుడు అంటే ఇదేదో గొప్ప ప్రజలకు సేవకుడే. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు సేవకుడే. అట్లాంటి అవకాశం మనందరికీ వచ్చినందుకు చాలా సంతోషం. నేనైతే అనుకోలేదు ఈ స్టేజ్ లో ఇక్కడ ఎంపీపీగా కూర్చుంటున్నానైతే ఎప్పుడు అనుకోలేదు. అది సడన్ గా దేవుడిచ్చిన వరం. తిలక్ చెప్పినట్టు ఫస్ట్ నేను కూడా అసలు భయం వేసేది, నేను మాట్లాడగలనా లేదా, నాతో కదా ఈ 5 years అనేది చాలా టెన్షన్ ఉండేది. నేను పక్క ఇంటి వాళ్ళకి కూడా వెళ్ళి మాట్లాడకపోయేది, ఎవరితో 10 మందిలో కూడా ఎవరితో మాట్లాడకపోయేది. చాలా మంది పెద్దలు కూడా నా గురించి చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరికి తెలుసు. కానీ నేను మీడియా ముందుకు వచ్చడం అంటే ఇంతవరకు రాజకీయం ఎట్లా ఉండేది, భార్య చేస్తే భర్తలే మొత్తం వచ్చి మాట్లాడడం అట్లాంటి ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి లేదు సిస్టమ్. ఎవరు పదవిలో కూర్చున్నారో వాళ్ళే మొత్తం చేయాలి, మెయింటైన్ చేయాలి. మాట్లాడే మీడియా ముందుకైనా ఇక్కడ ప్రాబ్లం వచ్చి కూడా పే చేయాలి అన్న దాని మీద ఉంటే నా భర్త నాకు చాలా సపోర్ట్ చేసిండు. ఏంటో నేను ఉండాలి, నేను వెనకాల భయపడకు అన్నది, నేను చూసుకుంటా, నేను ఉన్నా కదా అన్న దాని కిందనే నన్ను ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు. నేనైతే అనుకుంటున్నా ఈ 5 years ఈ పదవికి ఉన్న ఒక గౌరవం. ఎంపీపీ అంటే ఒక మండల అధ్యక్షుడు అంటే చాలా గౌరవంతో కూడా పదవి ఇది.
పదవిని ఫుల్ఫిల్ చేసినానే నేను అనుకుంటున్నా. దానికి ఫుల్ఫిల్ చేసిన అంటే దానికి మీ ప్రతి ఒక్కరి సహకారం కూడా ఉంది నాకు. మా ఎంపీ సభ్యులు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్, అలాగే చెప్పాలంటే చిన్న మా ఆఫీస్ అటెండర్తో సహా వాళ్ళు తెల్లారేసి వచ్చి ఊడ్చి చేస్తేనే ఆఫీస్ నీట్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీలు గౌరవం కూర్చోంటేనే మన ఆఫీస్ ఒక విలువ గౌరవం ఉంటుంది. నేను లేకుండా వాళ్ళు ఇంత చేసినట్టే వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేము అవార్డు రావడానికి సర్పంచులు, ఎంపీటీసీలు, అప్పుడున్న ఎంపీఓ రవీంద్ర సార్ గారు, మా ఎంపీఓ ఫ్రెండ్ సార్, పంచాయతీ కార్యదర్శి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. రాత్రి పగలు బాబు పంచాయతీ కార్యదర్శి అయితే వాళ్ళు ఎప్పుడు ఎంత ఉంచి కష్టపడారో మాకు ఎప్పటికప్పుడు ఎంపీఓ సార్ అయితే మా ఫ్రెండ్ సార్ అయితే ఎప్పుడు మాకు ఇంటిమేషన్ ఇచ్చేటోళ్ళు. మేడం ఇట్లా ఇట్లా నడుస్తుందంటే సరే కానీ మనం చూద్దాం, దేవుడు మనకు లక్ వస్తే వస్తుంది, లేకపోతే మన కష్టమైతే మనం కష్టపడదాం. ఏదైతే అనుకోకుండా మన ఫ్రెండ్ సార్ ఫోన్ చేసి మేడం కంగ్రాచులేషన్స్ అన్నాడు. దేనికి అని నేను అడిగాను అంటే మేడం మనకు నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది అంటారు. అందుకు చాలాసార్లు బాధపడ్డాడు. మనకు అందరికీ 2 సార్లు వచ్చేది మిస్ అయింది. చాలాసార్లు బాధపడ్డది. కూర్చొని ఆఫీస్లో కూర్చొని ఎవరు ఎంత కష్టపడరు, ఎవరికి రాలేదు అంటే అంతే మనమైతే కష్టపడే మనం చేద్దాము, మన పని మనం వర్క్ చేయాలి. ఎప్పుడు కానీ దేవుడు ఎప్పుడు ఏ టైంలో ఇయ్యాలో అది ఇస్తాడు అని అదే నిజమైనది. మాకు అందరికి సంతోషమే. ఇప్పటి కూడా చెప్తున్నా, ఒక చెట్టు స్ట్రాంగ్గా నిలబడాలంటే వేర్లు ఎంత గట్టిగా ఉండాలో ప్రతి ఒక్కరు ఇలా మండల స్థాయి ఢిల్లీ లెవెల్లో సెకండ్ లెవెల్ అవార్డు అందిందంటే ప్రతి ఒక్కరి కృషి ఉన్నది. దీన్ని కేవలం నేను మీ ప్రతినిధిగా నేను వెళ్ళి అక్కడ అవార్డు తెచ్చుకున్నా, అవార్డు పట్టుకొచ్చినా కానీ ఎందుకంటే అందరం వెళ్ళలేం కాబట్టి ఒక్కరిని అలో చేస్తారు కాబట్టి నేను వెళ్ళి తీసుకొచ్చినా కానీ దాని వెనకాల మీ అందరి కృషి ఉన్నది. ఈ 5 సంవత్సరాలు ఈ బ్యాచ్ మొత్తం అది సంబంధించి ఉంటుంది. నాకు మా ఎంపీసీలు అయితే ఏ ఒక్క రోజు కానీ మేమైతే ఎప్పుడు కలిసిన అందరం అన్నదమ్ములు లెక్క అన్నదమ్ములు అక్క చెల్లెల లెక్కనే ఉన్నాము. ముఖ్యంగా మాకు ఈ దారిలో మా మహిళలు కూడా సమానంగా ఉండడం చాలా గ్రేట్ విషయం. మా జడ్పీసీ గారు, సహాయకులు మనం పక్క మండలాల్లో చూస్తున్నాం. ఒకరికొకరు పడది ఎంపీసీలో కావచ్చు, జడ్పీసీ కావచ్చు, అధికారులు కావచ్చు, మనం ఎప్పుడు న్యూస్ ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. కానీ మన మండలంలో అట్లాంటి ఇష్యూలు ఏం లేవు. అందరూ ఒక కుటుంబం లాగా, ఒక కుటుంబ వ్యవస్థ లాగా కలుపుకొని ఈ 5 సంవత్సరాలు ఇంత తిమ్మాపూర్ మండలాన్ని ఇంత విజయంగా సాధించడం కాదు ప్రతి ఒక్కరికి దీనిలో భాగం ఉన్నది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ ఎంపీటీసీ సభ్యులు పోలంపల్లి బండారు రమేష్ గారి ఆత్మీయ సన్మానం. నెక్స్ట్ గౌరవ కొత్తపల్లి ఎంపీటీ సభ్యులు ఖమ్మంపల్లి ఎంపీటీసీ గౌరవనీయులు శ్రీ గుట్ట తిరుపతి రెడ్డి గారికి సన్మానం. నెక్స్ట్ గౌరవనీయులు మొదలపాలెం ఎంపీటీ సభ్యురాలు శ్రీమతి మల్లాపూర్ ఎంపీటీసీ ఉపాధి గారు. వేల్పుల మమత గారు తిమ్మాపూర్ ఎంపీటీసీ. శ్రీమతి కిన్నెర సుజాత గారు. నెక్స్ట్ గౌరవనీయులు పర్లపల్లి ఎంపీటీ సభ్యులు సంపత్ రెడ్డి గారికి ఆత్మీయ సన్మానం. శ్రీమతి కిన్నెర సుజాత సారయ్య గారు. నెక్స్ట్
గౌరవ శ్రీ సయ్యద్ లేగల వీరారెడ్డి గారు వైస్ ఎంపీపీ తిమ్మాపూర్, కొత్త తిరుపతి రెడ్డి గారు, ఎందుకంటే గౌరవ ఎంపీ గారికి ఇట్ల జోగిరెడ్డి గారు సీనియర్ నాయకులు తిమ్మాపూర్ మండలం. ఇట్ల జోగిరెడ్డి గారు సన్మానిస్తున్నటువంటి విషయం. మేడి ఆంజనేయులు గారు మండంపల్లి తాజా మాజీ సర్పంచ్. గౌరవ ఎంపీపీ తిమ్మాపూర్ మండలం. కీర్తిరెడ్డి వనితా దేవేంద్ర రెడ్డి గారు, వారికి సన్మానం. కొత్త తిరుపతి రెడ్డి గారు ఎంపీటీసీ సన్మానిస్తున్నటువంటి విషయం. కార్యాలయం నుండి మేడి అంజయ్ గారు జెడ్పీటీసీ గారికి సన్మాన కార్యక్రమం వైస్ ఎంపీపీ వీరారెడ్డి గారి సన్మానం. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ఎంపీటీ సభ్యులకు ఎంపీ గారికి ఎడ్ల జోగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీపీ గారికి సన్మానం. తిమ్మాపూర్ సీనియర్ నాయకులు ఎడ్ల జోగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీపీ గారికి సన్మానం. మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది కోర్సం సభ్యులు భాషా గారికి ఎడ్ల జోగిరెడ్డి గారి సన్మానం. తిప్పిరెడ్డి గారికి సన్మానం. ఎడ్ల జోగిరెడ్డి గారు గౌరవ ఎంపీటీసీలను వైస్ ఎంపీపీ గారిని సన్మానిస్తున్నటువంటి విషయం. తిమ్మాపూర్ మండల సీనియర్ నాయకులు ఎడ్ల జోగిరెడ్డి గారు. అద్భుతమైన విషయం. డిప్యూటీసీ ఎంపీపీ గారి కొంచెం డిపార్ట్మెంట్ అధికారుల సమయం పాటించాలి. ఒక 5 నిమిషాలు డయాస్ వేకెంట్ అయిన తర్వాత అందరినీ పేరుపైన ఆహ్వానిస్తాం. జ్ఞాపికలతో గౌరవ జెడ్పీటీసీ, గౌరవ ఎంపీపీ, గౌరవ ఎంపీటీసీలు ఎంపీటీసీ కొత్త
నాయకులు కొత్త రాజిరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో సన్మానం గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ ఎంపీటీసీ గారికి, కొత్త తిరుపతి రెడ్డి గారికి, మండలం నుంచి వచ్చిన వివిధ గ్రామాల నాయకులు కానీ ప్రజలు కానీ వచ్చి సత్కారం చేయవలసిన కోరుతున్నాం. మేడం సాల్ ఉండండి. గౌరవ వైఎస్ ఎంపీ గారిని సన్మానిస్తున్నారు కొత్త రాజిరెడ్డి గారు, కొత్త తిరుపతి రెడ్డి గారి అన్నగారు, సీనియర్ నాయకులు, వ్యవసాయ శాఖ భాష గారిని సన్మానిస్తున్నారు. తిరుపతి రెడ్డి గారి ఘన సన్మానం శ్రీనివాస్ రెడ్డి గారు తదితరులు. గౌరవ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి గారికి ఘనమైన సన్మానం. నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి గారికి ఘనమైన సన్మానం. పదవీ విరమణ సందర్భంగా వారికి మేమెంటోను అందజేస్తున్నటువంటి విషయం, వారి చిత్రపటాన్ని అందజేస్తున్నటువంటి విషయం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. పొంగిన అభిమానం, ఘనమైన నాయకునికి ఘనమైన సన్మానం. ముస్లాపూర్ ఇందిరానగర్ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి గారిని ఘనంగా సన్మానిస్తున్నటువంటి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు. తిమ్మాపూర్ మండల కోఆప్షన్ సభ్యులు పాషా గారిని, అలాగే కొత్త తిరుపతి రెడ్డి గారిని ఘనంగా సన్మానించి ఆలింగనం చేస్తున్న దృశ్యం. గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీ సభ్యుల మిత్రులు సన్మాన కార్యక్రమం పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా డిపార్ట్మెంట్ స్థాయి అధికారులు ఉన్నారు, భోజనాలు ఉన్నాయి. కొత్త తిరుపతి రెడ్డి గారికి శాలువాతో సన్మానిస్తున్నటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు. పొంగిన అభిమానం. తిమ్మాపూర్ మండలం ముస్లాపూర్ గ్రామం, ఇందిరానగర్ గ్రామం, గౌరవ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి గారు ఘనంగా సన్మానిస్తున్న తిరుపతి రెడ్డి గారిపై అభిమానం. ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి గారిని ఘనంగా సన్మానిస్తున్న విషయం వారి అన్నగారు రాజిరెడ్డి గారు, అలాగే మహిళా ఎంపీటీసీ సభ్యులు వారిపై ఉన్న అభిమానంతో ఊరల్ల ఎంపీటీసీ గారికి సన్మానం. ఊరల్ల ఎంపీటీసీ గారు
కొత్త రాజిరెడ్డి గారు సన్మానిస్తున్నారు. గారిని సన్మానించినటువంటి ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి గారు, వారి అన్నగారు రాజిరెడ్డి గారు, సీనియర్ నాయకులు. చిన్నగా ఉన్నది పెద్దది కాకపోతే గౌరవ వైస్ ఎంపీపీ వీరారెడ్డి గారికి, గౌరవ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి గారికి ఘనమైన సన్మానం. మెమోటోను చిత్రపటాలను అందజేస్తున్నటువంటి దృశ్యం. ఇందిరానగర్, ముస్లాపూర్ గ్రామాల నుంచి మహిళలు, అభిమానులు తరలివచ్చి కొత్త తిరుపతి రెడ్డి గారిని సన్మానిస్తున్నటువంటి దృశ్యం. వెరీ గుడ్. ఎంపీటీసీగా కొత్త తిరుపతి రెడ్డి గారు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారి సోదరులతో. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.